హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఒక 2 రకాల హెల్తీ స్నాక్స్‌తో అయితే వచ్చేసాను. ఈ స్నాక్స్‌నైతే నేను పూల్ మఖానీతో చేయబోతున్నాను. ఈ పూల్ మఖానీని చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. ఈ పూల్ మఖానీలో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నాను. ఈ తామర గింజలన్నింటినీ ఇలా ఒక 4, 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. వీటినైతే ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ మకానీస్ అయితే ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. నేనైతే ముందుగా మసాలా మకానీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వెన్నైనా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ అయితే మొత్తం ఈ పాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోనే కొద్దిగా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకోండి మొత్తం. ఇలా కలుపుకున్న మసాలాల్లో ఒక కప్పు మకానీస్ని కూడా వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన మసాలా మకానీస్ని అయితే పక్కకు తీసేసుకోండి. ఈ స్నాక్స్ని అయితే ఈవినింగ్ పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రెండో స్నాక్గా స్వీట్ మకానీని అయితే చేయబోతున్నాను. దీనికోసం ఒక కళాయి తీసుకొని ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలిపేసి ఈ బెల్లం సిరప్ అయితే మొత్తం ఇలా తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే తీగపాకం వచ్చింది. ఈ పాకంలో అయితే ఒక కప్పు మకానాన్ని వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి ఒకసారి మొత్తం. ఇలా కలుపుకున్న మకానీస్ని అయితే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లార్చుకోండి. చూసారు కదండి, ఇలా స్వీట్ మకానీ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా విరుచుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.